బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సభలకు కూడా వెళ్తున్నావు. అయినా నీ హృదయంలో ఒక ఖాళీతనం లేదా అసంతృప్తిగా అనిపిస్తుందా? ఎందుకో తెలుసా? ఈరోజు ప్రభు మనకు ఒక గొప్ప రహస్యాన్ని నేర్పిస్తున్నాడు. ఆత్మీయ బలం కేవలం జ్ఞానం వల్ల కాదు, యేసును ఆస్వాదించడం వల్ల వస్తుంది. జూన్ 25 అలసిన వానికి ఊరడించే మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను, రక్షకుడైన యేసు క్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్యం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సహోదరుడు భక్సింగ్ గారు తన క్రైస్తవ సేవ ప్రారంభ దినాల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించారు. ఆత్మీయ వరాలు, అద్భుతాలు, సూచనలు ఉంటే దేవుడు మరింత శక్తివంతంగా పనిచేస్తాడని ఆయన అనుకున్నారు. దేవుడు ఆయనకు అనేక అద్భుతాలను చూపించాడు. కానీ తరువాత ఆయన ఒక ఆశ్చర్యమైన విషయాన్ని చూశారు. అద్భుతాలు జరిగినా వాటిలో ఉపయోగించబడిన కొందరు తిరిగి పాపంలోనికి, చీకటిలోనికి వెళ్ళిపోయారు. అప్పుడే ఆయన ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు. దేవుడు ప్రధానంగా బాహ్య సూచనల ద్వారా కాదు, మనకు తెలియని నిశ్శబ్ద మార్గాలలో, మన హృదయాలలో పనిచేస్తాడు. ఈ రోజు కూడా చాలా మంది విశ్వాసులు ఆత్మీయ బలం కోసం బయట విషయాలపై ఆధారపడుతున్నారు. మంచి సందేశాలు వినడం, సమావేశాలకు వెళ్లడం, మంచి క్రైస్తవులతో కలవడం మంచిదే, కానీ అవి మాత్రమే సరిపోదు. ప్రభువు చెప్పిన మరుగైన మన్నా అనే రహస్యం తెలుసుకోవాలి. ఆ మరుగైన మన్నా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తానే మరుగైన మన్నా. మనము ఒంటరిగా, నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన ప్రేమను ఆస్వాదించినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ మరుగైన మన్నాను భుజిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ప్రతిరోజు వంట పుస్తకాలు చదువుతూ ఉంటాడు, వందల వంటకాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. కానీ అతడు ఆహారం తినకపోతే ఆకలి తీరుతుందా? ఎప్పటికీ తీరదు. అలాగే బైబిల్ గురించి చాలా తెలుసుకోవడం మంచిదే, కానీ యేసుతో కలిసి వ్యక్తిగత సహవాసం లేకపోతే మన ఆత్మీయ ఆకలి తీరదు. భక్సింగ్ గారు కూడా ఒకప్పుడు ఎక్కువ బైబిల్ జ్ఞానం సంపాదిస్తే ఆత్మీయంగా బలపడతానని అనుకున్నారు. రాత్రింబగళ్ళు బైబిల్ చదివేవారు, అనేక వచనాలు కంఠస్థం చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన హృదయంలో ఇంకా ఆకలి ఉండేది. కానీ ఒక రోజు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు. మరుగైన మన్నా అంటే బైబిల్ జ్ఞానం కాదు, జీవపు రొట్టె. అది యేసుక్రీస్తే. ఆయనను స్తుతించడం, ఆరాధించడం, హెచ్చించడం, ఆయన ప్రేమలో నిలిచిపోవడం నేర్చుకున్నప్పుడు వారి ఆత్మీయ ఆకలి తీరిపోతుంది. ఈ రోజు మనం కూడా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ప్రార్థనలో మనం ఎక్కువ సమయం మన అవసరాలు చెప్పడానికి కేటాయిస్తున్నామా, లేక ప్రభువును ప్రేమతో ఆరాధించడానికి, ఆయన మహిమను ధ్యానించడానికి కూడా సమయం ఇస్తున్నామా? మరుగైన మన్నా యొక్క రహస్యం తెలిసినవాడు భూ సంబంధమైన కోరికల నుండి విడిపించబడతాడు. అతని హృదయం ప్రభువులోనే తృప్తి పొందుతుంది. ఈ రోజు యేసు క్రీస్తు మనలను పిలుస్తున్నాడు. నా దగ్గరికి నీ అవసరాలతో మాత్రమే రాకు, నన్ను ఆస్వాదించు, నన్ను ఆరాధించు. నేను నీకు జీవపు రొట్టెను. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మీ వాక్యము ద్వారా మరుగైన మన్నా యొక్క రహస్యాన్ని మాకు బోధించినందుకు మీకు స్తోత్రములు. ప్రభువా, మేము చాలా సార్లు ఆత్మీయ జ్ఞానాన్ని వెతుకుతాము, కానీ మిమ్మల్ని వెతకము. సమావేశాలను, బోధలను, ఆశీర్వాదాలను వెతుకుతాము, గాని మీ సన్నిధిని కోరము. మా హృదయాలను మార్చుము. మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రేమించుటకు మాకు కృపనివ్వండి. జీవపు రొట్టె అయిన మీరే మా తృప్తి, మా బలము, మా ఆనందముగా ఉండుము. మా ఆత్మీయ ఆకలిని మీరే తీర్చండి. ప్రభువైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.